హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మినప్పప్పు పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. నోటికి ఎంతో రుచిగా, ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 100 గ్రాముల మినప్పప్పు, దాంట్లోకి ఒక 10-15 ఎండుమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ చింతపండు, ఒక 4-5 టమాటాలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకుందాం. దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగానే ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి వేసేసుకుందామండి. ఎండుమిర్చి కొంచెం వేగంగానే ధనియాలు, జీలకర్ర కూడా వేయించేసుకుందాం. ఇట్లా ఎండుమిర్చి వేయించి పక్కన తీసి పెట్టుకుందాం. ఈ మినపప్పు పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే అస్సలు ఎంత తింటున్నామో కూడా మనకే తెలియదు అనమాట. అంత రుచిగా ఉంటుంది. మినపప్పు పచ్చడి ఎవరైనా తినచ్చండి. పత్యము వీళ్ళు తినకూడదు, వాళ్ళు తినకూడదు అనే లేదు. బాగా పెద్ద పెద్ద ఆపరేషన్లు అయిన వాళ్ళైనా సరే ఈ పచ్చడి చేసుకొని ఒక పక్కన పెట్టుకొని నోటికి తినాలంటే ఏం తినబుద్దు కానప్పుడు వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తినేసేయచ్చండి. ఏం కాదు, చాలా మంచిది కూడా. మినపప్పు పచ్చడి ఎవరైనా తినచ్చు, పత్యమేం లేదు. ఇది చక్కగా అందరూ వేడి అన్నాలు వేసుకొని తినేసేయండి. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇట్లా ఎండుమిర్చి అంతా వేగిపోయాక 2 స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి. నేను తీసుకున్న 100 గ్రాములకి మినపప్పుకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అవి కూడా ఇట్లా దోరగా వేయించేసుకోవాలి. ఈ మినపప్పు పచ్చడికి ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఇవి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ఇట్లా దోరగా మాడకుండా ఇట్లా లైట్గా వేయించి పక్క తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు కూడా వేసేసి ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మాడకుండా లైట్ కలర్లో ఇట్లా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇట్లా మనం మినపప్పు కొంచెం లైట్గా వేగినప్పుడు తీసుకుంటే తర్వాత కలర్ ఈజీగా అదే మారిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే బాగా కలర్ అక్కడే మారేటట్టు కడాయిలో ఉంచామంటే మాడిపోతుంది, టేస్ట్ మారిపోద్ది అనమాట పచ్చడికి. ఈ విధంగా బాగా వేయించేసుకొని మనం తీసుకున్న 4 టమాటాలు, చిన్న నిమ్మకాయ చింతపండు అన్నీ కలిపి వేసేసుకోవాలండి. అప్పుడే మనకి చింతపండు కూడా టమాటాతో పాటు బాగా మగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం కలిపేసి మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోద్ది టమాటా, చింతపండు. ఎప్పుడైనా సరే ఈ పచ్చడిని చేసి పెట్టుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే నిలవ ఉంటుందా ఉండదని ఏం లేదండి. ఏదన్నా మనం చిన్న పక్క ఊర్లు ఏదన్నా పక్కన మనం టూర్లు అట్లా వెళ్తాం కదండి. నేనైతే అట్లాగ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకుంటానండి. ఏ ఊరికి వెళ్ళినా సరే ఈ పచ్చడి కంపల్సరీ ఉండాల్సింది. ఎందుకంటే ఈ పచ్చడి అసలు పాడవదు అనమాట. మనకి పక్క రాష్ట్రాల్లో అట్లా మనం ఏదన్నా టూర్లకు వెళ్ళినప్పుడు నోరు అస్సలు కొన్ని దగ్గరలో మనకి ఆ వంటలు అనేది కొంచెం సెట్ కావు. అప్పుడు ఈ పచ్చడి డబ్బా మట్టి రెడీగా ఉంటుంది. ఈ పచ్చడి కొంచెం వేసేసుకున్నామంటే హాయిగా తినేస్తాం. మన వంటలు నచ్చట్లేదనో లేకపోతే అసలు తినబుద్ధి కావట్లేదనో ఉన్నామంటే నీరసం వస్తుంది అనమాట. ఇట్లాంటి పచ్చళ్ళు పక్కన పెట్టుకొని వెళ్తే ఇవి పాడయ్యే అవకాశం అసలు లేదు కాబట్టి హ్యాపీగా తినేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే రోట్లో ఈ ఎండుమిర్చి మీరు రోట్లో కాబట్టి మిక్సీలోనే చేసుకోవచ్చండి. నేనైతే రోటి పచ్చడి చేయాలని చేస్తున్నాను మినపప్పుది. మీరు మిక్సీకి అయినా సరే ఈ విధంగానే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి కొంచెం ఉప్పేసి ఒక్క రౌండ్ మిక్సీలో అడ్డు తిప్పేశారంటే తర్వాత టమాటా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీద ఏదైనా ఒక 10 రోజులు, వారం రోజులు అట్లా ఊరు వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే పచ్చళ్ళు అలవాటు ఉండేవాళ్ళు అట్లా గోంగూర పచ్చడి, అట్లాంటి మామిడికాయల పచ్చళ్ళు, ఊరగాయలే కాకుండా ఇట్లాంటిది కూడా చాలామంది తీసుకెళ్తారు. చూశాను కాబట్టి చెప్తున్నానండి. అట్లా అలవాటు ఉండేవాళ్ళు ఈ విధంగా చేసి తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇది ఇంట్లో కాబట్టి దీంట్లోకి ఎర్రగడ్డ ఒకటి యాడ్ చేస్తున్నాను. మీరు బయటికి తీసుకెళ్లే వాళ్ళు అయితే ఎర్రగడ్డ అస్సలు వేసుకోబాకండి, అది ఎర్రగడ్డ వేస్తే పాడైపోతుంది అనమాట. ఈ విధంగా మనం బాగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దంచేసేటప్పుడే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసేసుకొని దీంట్లో వేసుకొని బాగా కచ్చిపిచ్చిగా దంచేసేయాలన్నమాట. ఇట్లా దంచడం వల్ల ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇట్లానే చేసుకోవాలి రుచికరంగా అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ మినువుల పచ్చడి. ఇప్పుడు అవన్నీ కూడా బాగా ఇట్లా మెత్తగా దంచేసుకొని ఈ మినపప్పుని కొంచెం ఇట్టా రోకలతో అనేసి సరిపోద్దండి, ఎక్కువ మెత్తగా చేయక్కర్లేదు. ఇవి మనం తింటుంటే ఈ మినపప్పు ఈ పలుకులు బంటి కింద అన్నం తినేటప్పుడు తగులుతుంటే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి అనేది. దీన్ని అయితే మనం మెత్తగా గంధంలాగా ఏం దంచక్కర్లేదు. మనం దంచుకోవాల్సిందంతా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర
కరివేపాకు అది మటుకి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ మినపప్పు వేసి అది నలిగిందా నలకపోయినా ఊరిని అట్ట కొంచెం 2 రౌండ్లు అట్లా దంచామంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా దంచక్కర్లేదు. ఈ విధంగా దంచేసుకున్నాక మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అది కూడా దాన్ని తొక్క తీసేసి ఉల్లిపాయని కూడా వేసేసి చూడండి ఈ విధంగా బాగా దంచేసుకోవాలన్నమాట. దంచుకున్నాక మనం టమాటా చింతపండు అయితే ఇట్లాగా బాగా మగ్గ పెట్టి తీసేసుకున్నాం కదండి. చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా దీన్ని వేసేసి రోకలతో ఇట్లా 2 రౌండ్లు తిప్పుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. సాధ్యమైనంత వరకు రోట్లోనే చేసుకుంటే బాగుంటుంది. లేదు అవకాశం లేకపోతే మిక్సీలో ఈ విధంగానే చేసుకోండి. అవన్నీ పొడి అయిపోయాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత మినపప్పు వేసి టమాటాలు వేసి ఒక రౌండ్ అట్ట తిప్పేసి ఎర్రగడ్డ కానీ వేసేసారంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి తాలింపు ఏం అక్కర్లేదండి. ఇంతేనండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకెన్ని కూరలు ఉన్నా కూడా మనకు అసలు ఈ పచ్చడే కావాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. చూసారు కదా, ఎర్రగడ్డ అయితే కొంచెం మనం పచ్చడి ఎంత రెడీ అయిపోయినప్పుడు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందు వేసుకుంటే ఆ ఎర్రగడ్డ అంతా మనకి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇట్లా పచ్చడి అంతా రెడీ అయిపోయాక ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకొని ఇట్లాగా ముక్కలుగా కచ్చిపిచ్చిగా ఈ విధంగా కొంచెం కచ్చిపిచ్చిగా అట్లా దంచేసుకొని అట్టా ఒక రౌండ్ తిప్పామంటే అయిపోయిందండి. ఇంకంతే. ఇప్పుడు ఒక బౌన్లోకి తీసి పెట్టేసుకోవడమే. ఇప్పుడు నేను ఇది మాకు ఇంట్లో కాబట్టి దీంట్లో ఎర్రగడ్డేసి దంచుకుంటున్నానంటే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా ఎర్రగడ్డేసుకొని దంచుకుంటే మనం ఏదన్నా బయటికి తీసుకెళ్ళాలన్నా లేదంటే పిల్లలు కూడా హాస్టల్ నుంచి వస్తారు కదండి, వాళ్ళకి కూడా చేసేయాలన్నా టమాటా కూడా లేకుండా ఇట్లా మొత్తం ఇందాక చూసి చింతపండుతో అట్లా చేస్తాం కదండి, కరివేపాకు వేసి అట్లా చేసి ఇచ్చినా కూడా వాళ్ళు వేడివేడి అన్నంలో వేసుకొని తిన్న పిల్లలకి అసలు ఒక నెల అయినా సరే పాడవదనమాట. ఇట్లాంటి పిల్లలకి కూడా చాలా బాగా ఒంటికి కూడా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎక్కువ రుచితో మనం మినపప్పు పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, వేడి అన్నంలో ఈ మినపప్పు పచ్చడి వేసుకొని నేనైతే నెయ్యి వేసుకొని ఇప్పుడు ఎంతో రుచికరమైన పచ్చడిని టేస్ట్ చేసేస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.